రాఖీ వెనుక అసలు కథ మీకు తెలుసా? ఒక చిన్న చీర ముక్క జీవితాంతం రక్షణకు ఎలా మారిందో వినండి. ఒకరోజు శ్రీకృష్ణుడు శిశుపాలుని సంహరిస్తున్న సమయంలో ఆయన చేతికి కత్తి తగిలి చిన్న గాయం అయింది. రక్తం కారుతుంది. ఆ గాయం గమనించిన ద్రౌపది తన పట్టు చీర నుండి వెంటనే ఓ ముక్క తెంచి ఆ గాయాన్ని ప్రేమతో తుడిచిపెట్టింది. ఆ గాయం పెద్దది కాదు, కానీ ఆ ప్రేమ మాత్రం అపారమైనది. ఆ క్షణం శ్రీకృష్ణుడు మృదువుగా నవ్వుతూ అన్నాడు, ఈ ఒక్క చీర ముక్కకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను ద్రౌపది. కాలం గడిచింది. కౌరవ సభలో ద్రౌపదిని అవమానించేందుకు యత్నించారు. వస్త్రము లాగడం మొదలైంది. ఆమె గుండె ముక్కలై కన్నీళ్లతో ఒక్క మాటే అరిచింది, కృష్ణ అని. ఆ అరుపు ఆ చీర ముక్కకు శ్రీకృష్ణుడు ఇచ్చిన మాటను గుర్తు చేసింది. ఆ చిన్న చీర ముక్క వెనుక ఒక మహానుభావుడి మాట నిలిచింది. ద్రౌపది ప్రేమకు శ్రీకృష్ణుడు రక్షణగా నిలిచాడు. రాఖీ అంటే రక్త సంబంధం కాదు, హృదయ సంబంధం. ద్రౌపది ప్రేమ, శ్రీకృష్ణుడి వాగ్దానం శాశ్వత రక్షణకి సంకేతం. మీకు శ్రీకృష్ణుడు ఇష్టమైతే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీ సోదరమణులతో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కథలు మిస్ కాకుండా ఉండడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.